రాజాపేట మండల కేంద్రంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖాళీ కుండలతో అభివృద్ధి చేయలేమన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరోసారి ప్రజలు మోసపోవద్దని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురికిపోయినట్లేనని, గత మోడీ ప్రభుత్వ హయాంలో భువనగిరి పార్లమెంటుకు ఎంపీగా ఉండి 9,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన బీజేపీ పార్టీకి ఓటేసి తనను గెలిపించాలని, మూడోసారి ముచ్చటగా మోదీని ప్రధానిని చేసుకునే అదృష్ట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు ఓటర్లు తమ వంతు బాధ్యత నెరవేర్చి భాగస్వామ్యం కావాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ కోరారు. రాజపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా రాజపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు భువనగిరి అభివృద్ధికి జరిగే ఎన్నికలని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి భువనగిరి ఎంపీగా బీజేపీ అభ్యర్థినైనా తనను గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని గెలుపు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంటీ లేని గ్యారంటీలను అమలు చేయకపోగా 100 రోజుల సమయం పూర్తయిన తర్వాత ఖాళీ కుండలు ఉండగా అభివృద్ధి సాధ్యం కాదని చేతులెత్తేయడం న్యాయం కాదన్నారు. రెండోసారి కాంగ్రెస్ మాటలకు ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని, కష్టాలు కొని తెచ్చుకోరని చెప్పారు. ప్రస్తుతం 20% పంటలు ఎండిపోగా త్రాగునీటి సమస్య, నిరుద్యోగ భృతి లేకపోవడం, కూలీలకు 12,000 రూపాయలు, మహిళలకు 2,500 వంటి అనేక హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని మంజూరైన మెడికల్ కాలేజీని తరలించే ప్రయత్నం చేయగా బీజేపీ ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ పనులను మొదలు పెట్టకపోవడం పట్ల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని బూరా ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర భువనగిరి పార్లమెంట్ యొక్క అభివృద్ధి ఎజెండాగా జరగాల్సినటువంటి ఎన్నిక. ఈ అంశాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా యాంటీ కేసీఆర్ ఓటు అనేది కాంగ్రెస్ పథకం వల్ల వారు ఊహించినటువంటి గెలుపు కూడా వారు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలు, అంటే వారంటీ లేని గ్యారంటీలు 6 + 420 ఇవ్వటం జరిగింది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ 100 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, మేము అమలు చేయలేము, మాకు ఎంపీని గెలిపియండి అని కొత్త లిటిగేషన్ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకసారి మోసపోతే అది ప్రజాతం, ఈసారి కూడా మోసపోతే అది డబుల్ తప్పు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు గ్యారంటీల అమలుకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి, కరెంటు కట్ అవుతుంది, బోర్లు ఎండిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20% పంటలు ఎండిపోయాయి. రైతులు కష్టాల్లో ఉన్నారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఓడిపోయిందంటూ ఈరోజు రైతు భరోసా దేవుడిని కానీ ఉన్న రైతు బంధం ఇప్పటి వరకు 3 ఎకరాల నుంచి దాటారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని ఆ ఊస లేదు.
నిరుద్యోగుల భృతి ఇస్తామని అది ఊసలేదు. 2 లక్షల రుణమాఫీ ఊసలేదు. ఉచిత కరెంటు ఊసలేదు. రైతు కూలీలకు 12,000 ఊసలేదు. కౌలు రైతుకు 15,000 ఊసలేదు. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే శిలాపలకాలు వేయడానికి కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. సాధారణంగా ప్రాజెక్టులకు అప్పు తీసుకుంటారు, వీళ్ళు శిలాపలకాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా మన ఆలేరు ప్రాంతానికి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ముందర అడవడి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఆలేరుకు అన్యాయం చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిఘటన చేస్తే ఏదో మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కార్యాచరణ లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం ఆలేరులో అయితే నిజంగా చెప్పాలంటే జీరో డెవలప్మెంట్. బస్వాపూర్ రిజర్వాయర్ గతి లేదు, శంకుస్థాపన కూడా నోచుకోలేదు. అదేవిధంగా కనీసం ఈ ప్రాంతంలో పరిశ్రమలు తేవాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు దాతరపల్లిలో 100 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంలో పరిశ్రమను నెలకొల్పాలని నేను ప్రయత్నం చేస్తే మరి కేటీఆర్కు ఎందుకు నచ్చలేదో కానీ ఆ ప్రాజెక్టుని ముందర పోకుండా కేటీఆర్ గారు సైన్యంగా అందుకున్నారు. అదే రాజాపేటలోని బొందుగుల ఆ ప్రాంతంలో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు, అది కూడా కార్యాచరణ కాలేదు. నిజంగా చెప్పాలంటే గత నేను ఉన్న టర్మ్లో ఉన్నటువంటి ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ, జాతీయ రహదారులు కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, కుటీర మన చేతి వృత్తుల పరిశ్రమలు కానీ, భవనాలు కానీ, అవి తప్పితే ఈ ప్రాంతంలో కొత్తగా జరిగినటువంటి అభివృద్ధి శూన్యం. అదేవిధంగా నేను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తారు. మేము తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మందికి విశ్వకర్మ కింద ఒక్కొక్కలకు ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపాయలు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888
మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.